దాంట్లో పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి వచ్చేసి నీళ్ళు, అలాగే భూమి. సో మనుషులందరూ భూమి మీద ఉండడానికి కారణమే అది కదా సార్. సో మన భూమి ఒక అయస్కాంత శక్తి. సో ఇప్పుడు మనందరం కూడా సార్ భూమికి దూరం అయిపోయినాం. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది సార్? టోటల్గా కూడా ఇలాగ మట్టి ఇళ్ళలో ఉండేవాళ్ళం మనం. 30-40 ఇయర్స్ బ్యాక్, అంతకంటే ముందు చూసుకుంటే మట్టి మీదనే ఎక్కువ ఉండేవాళ్ళం మనం. మట్టి మీద పడుకునే వాళ్ళం, మట్టి మీద నడిచేవాళ్ళం, మట్టికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. మట్టి కుండల్లోనే తినేవాళ్ళం, మట్టి కుండల నుంచే నీళ్ళు తాగేవాళ్ళం. మరి ఈ రోజు ఎట్లా ఉన్నామంటే సార్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా మినిమం మట్టికి 3 అడుగుల పైన ఉన్నారు. మట్టి మీద లేం, మట్టికి 3 అడుగుల పైన ఉన్నాం మనం. సో ఇంట్లో మొత్తంగా ఫ్లోరింగ్ మొత్తం కాంక్రీట్ మధ్యలో ఉన్నాం. టోటల్గా పైన చెత్త అంతా ఐరన్, విండోస్ ఐరన్, గోడలు ఐరన్, అలాగే మనకు వాకిట్లో ఐరన్, తర్వాత రోడ్డు మీద కూడా మొత్తం కాంక్రీటే. నేలకు కాళ్ళు తగిలి మనది ఎన్ని రోజులు అయిందంటే ఎన్ని రోజులు అయిందని సార్, ఎన్ని రోజులు అయిందని చెప్తాం. మట్టి మీద నడిచి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇక్కడైతే ప్రజెంట్గా. సో మరి మట్టికి దూరం అవ్వడానికి మనకు ఏం ప్రాబ్లం అవుతుందంటే సార్, యాక్చువల్గా మట్టి మీద మనం నడిచేటప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది ఉంది సార్. ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ ఎనర్జీ వల్లనే మన బ్రెయిన్, మన హార్ట్ పనిచేస్తున్నాయి. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఒక అయస్కాంత శక్తి అనేది రిలీజ్ అవుతుంది భూమిలో. దానివల్లనే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు గాలిలో ఎట్లయితే ఆక్సిజన్ ఉందో, ఎట్లయితే శ్వాస తీసుకుంటున్నామో, మన బ్రెయిన్, మన హార్ట్ పనిచేయడానికి కూడా ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది తగ్గడం జరిగింది ఇప్పుడు మన భూమికి కాంటాక్ట్లో ఉండకపోవడం వల్ల, భూమికి మనం టచ్ చేయకపోవడం వల్ల ఆ కాళ్ళలో నుంచి ఏదైతే ఎనర్జీ మనకు అందాలో భూమి నుంచి అది అందడం లేదు ఇప్పుడు. సో ఎందుకు అందడం లేదంటే మన బాడీలో కూడా ఐరన్ ఉంటుంది సార్. ఒక 4 గ్రాముల ఐరన్ ఉంటుంది ప్రతి మనిషికి. మన బ్లడ్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తున్నాం. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మొత్తం మనిషి అంతా ఏం పనికి రాకుండా అయిపోతాడు. అవునా సార్? సో 4 గ్రాముల ఐరన్ ఉంది, కానీ మన చుట్టూ కాస్త ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు 30-40 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఈ ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇంత వాడకం లేదనమాట. ఇప్పుడు ఏమైంది, మనకు రోడ్డు మీద మొత్తం ఎక్కడ చూసినా కొన్ని లక్షల కోట్ల టన్నుల ఐరన్, కార్లు, బైకులు, లారీలు, బస్సులు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని ఉన్నాయి? ఒక 40-50 ఏళ్ళ క్రితం ఇవన్నీ లేవు. అవునా సార్? సో మనం మట్టికి దూరం అవడం ఒకటే అయింది, అలాగే మన చుట్టూ ఐరన్ వాడకం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు కూడా టోటల్గా ఐరన్ చెత్త కిందనే ఉన్నాం మనం. సో ఇలాంటి లైఫ్ స్టైల్లోకి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు భూమికి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా 3 అడుగుల పైన ఉన్నారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటూ పోతే కొన్ని 100 అడుగుల పైకి వెళ్ళిపోతున్నాం మనం. సో దానివల్ల ఏమవుతుందంటే సార్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనిషికి అందడం లేదు. ఇది చుట్టుపక్కల ఇవన్నీ కూడా లాగేసుకుపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సార్, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మన ఆర్గాన్స్కి ఎంతైతే బ్లడ్ సరఫరా అవ్వాలో అంత మొత్తంలో సరఫరా అవ్వడం. 78 ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో. ఆ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఎంత మొత్తంలో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగాలో, కాళ్ళ నుంచి తల వరకు, తల నుంచి కాళ్ళ వరకు, అంత మొత్తంలో జరగడం లేదు. సో జరగలేకపోవడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 పూటలు కలిపి 1 కిలో తినే మనిషి ఉన్నారు సార్. మీకు 1/2 కిలోనే పెడితే ఏమవుతుంది? సరిపోదు కదా. సేమ్ అదే పద్ధతిలో మనకి ఎంత మొత్తంలో అయితే మన ఆర్గాన్స్కి ఈ సర్క్యులేషన్ అందాలో, ఈ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల తక్కువ మొత్తంలో అందుతుంది అనమాట. అది అందిన వాడికి మాత్రమే వర్క్ చేయగలుగుతుంది, మిగతా అంతా కూడా సరిగా వర్క్ చేయలేకపోతుంది అనమాట. సో దానివల్ల ఈ డిస్ఫంక్షన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అందువల్లనే ఏ రకమైన జబ్బు తీసుకున్నా ఓన్లీ మీకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమే. బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అంటే మనకు అందాల్సిన మొత్తంలో బ్లడ్ అనేది సరఫరా జరగడం లేదు. సో ఈ డిస్టర్బెన్స్ అనేది జరగడం వల్ల ఇప్పుడు మరి ఈ డిస్టర్బెన్స్ని మనం కన్నా సరి చేయగలిగితే ఏ ప్రాబ్లంనైనా మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి అంత హీలింగ్ పవర్ ఉంది. ఆటోమేటిక్గా కరెక్ట్ ఎనర్జీ కానీ దొరికితే ఏ ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా బాడీ హీలింగ్ చేసేసుకుంటుంది. అవును కదా సార్? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కట్ అయింది, చెయ్యి కట్ అయింది. అవునా సార్? ఇక్కడ కూడా కట్ అయింది. ఏది తొందరగా తగ్గిపోతుంది సార్? మన బాడీ ఇది ఎప్పటికీ అట్లాగే ఉంటుంది, కానీ మన బాడీకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఒక 15 రోజులకో, నెల రోజులకో. అంటే హీలింగ్ పవర్ ఉందనే కదా అర్థం. అదే కానీ దీనికి కరెక్ట్ హీలింగ్ పవర్, కరెక్ట్గానే ఎనర్జీ ఉంటే సో ఏ ప్రాబ్లంనైనా ఆ విధంగా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కానీ మనం కరెక్ట్గా అందివ్వగలుగుతుంది సార్, బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్, ఏ ప్రాబ్లంనైనా మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. మన బాడీకి 150 ఏళ్ళు బతికే శక్తి ఉంది సార్ మనిషికి. ఒకప్పుడు ఆ లైఫ్ స్టైల్ కూడా ఉండే. 100 ఏళ్ళ పైన బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ టైంలో. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ఎంతకు వచ్చింది? అది
40, 50, 60, 70 ఇంకా లాస్ట్ మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు. అది కూడా వాళ్ళే ఉన్నారు. అవునా సార్? సో ఆ విధంగా మనం ప్రాబ్లమ్స్కి గురవుతున్నాం సార్. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము తగ్గించుకోవాలి, నార్మల్గా వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం సార్, మళ్ళీ మనం నేచర్కి దగ్గరగా వెళ్ళాలి, అంటే భూమికి దగ్గరగా వెళ్ళాలి. అలాగే ఇంకొకటి వాటర్. మనం ఒకప్పుడు ఎట్లాంటి వాటర్ తాగేవాళ్ళం? న్యాచురల్ వాటర్, బోర్లు, చేతి బోర్ల నుంచి కొట్టుకొని తాగేవాళ్ళం. ఆ రోజు తాగేవాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తెచ్చుకునేవాళ్ళం పోయి. బావిలో, ఊట బావిలో నుంచి నీరు, చేదుడు బావిలో నుంచి నీరు. అంటే ఆ మట్టిలో నుంచి రావడంతో ఏమయ్యేదంటే సార్, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వాటర్లో ఉండేది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం ఇప్పుడు? టోటల్గా స్టోర్డ్ వాటర్. ఎస్ సార్, రోజుల తరబడి ఆపిన వాటర్ని అది కూడా బాటిల్లో పెట్టుకొని, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాగుతున్నాం మనం. అది నెల అయిందా, 2 నెలలు అయిందా, సంవత్సరం అయిందా కూడా తెలియదు మనకు. అందువల్ల ఏమవుతుందంటే సార్, స్టోర్డ్ వాటర్లో ఏమవుతుందంటే సార్, మాలిక్యూల్ సైజు పెరిగిపోతుంది అనమాట. స్టోర్డ్ వాటరే ఖరాబ్ అవుతుంది తొందరగా, పారుతున్న నీళ్ళు ఖరాబ్ కాదు ఇప్పుడు. అవునా సార్? సో ఆ వాటర్ మనం తాగే వాళ్ళం. ఈ రోజులో తాగుతున్న వాటర్ అంతా కూడా స్టోర్డ్ వాటర్ అవ్వడం వల్ల మాలిక్యూల్ సైజు పెరిగిపోయింది. అందువల్ల మన బాడీలోకి మనం తాగుతున్నాం కానీ 2-3 లీటర్ల నీళ్ళు తాగుతున్నాం, అయినా సరే మన బాడీలోకి అది పెనట్రేషన్ అనేది జరగడం లేదు, మన సెల్స్కి వెళ్ళలేకపోవడం వల్ల. సో బాడీ కూడా డీహైడ్రేషన్కి గురవుతుంది సార్. హైడ్రేషన్ కాకుండా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల సో అక్కడ నుంచి కూడా మన బాడీ అనేది ప్రాబ్లంకి గురి అవుతుంది. సో ఇక్కడ దానికోసమే సార్ ఈయన సాగర్ జోషి అనే పర్సన్, ఇప్పుడు మనం నేచర్కి దగ్గరగా వెళ్ళలేము కాబట్టి ఈయన ఏం చేస్తారంటే సార్, భూమిలో నుంచి 800 ఫీట్ల నుంచి 1000 ఫీట్ల దగ్గర మైనింగ్ చేయించి న్యాచురల్ మ్యాగ్నెట్స్ని తీసి, న్యాచురల్ మినరల్స్ని తీసి నానో టెక్నాలజీ ద్వారా ఒక మ్యాగ్నెటిక్ బెడ్ని తయారు చేయడం జరిగింది సార్. మ్యాగ్నెటిక్ ఎనర్జీ బెడ్షీట్, అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రేస్లెట్ అనమాట, అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ